నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, నాకున్న అందరూ చెప్తామై మాట. ఎవరు విడిచిపెట్టారో నిన్ను, ఎవరు నీ తల్లి నిన్ను ప్రేమించలేదా, నీ భర్త నిన్ను ప్రేమించలేదా, నీ భార్య నిన్ను ప్రేమించలేదా, నీ బిడ్డలు నిన్ను అర్థం చేసుకోవడం లేదా, యేసయ్యకు చెప్పుకో. నా అందరూ నన్ను విడిచిపోయినా నీవు నాకున్నావు మహనీయుడా. ఈ లోకములో ప్రేమల శాశ్వతములు శాశ్వతుడు అయిన మనోహరుడు అయిన గొప్ప దేవుడైన నీకు రక్షకుడు నాకున్నావు తండ్రి, నీకు స్తోత్రము. ఎడబాయిక మా పట్ల కృప చూపిస్తున్నా మహనీయుడా నీకు స్తోత్రము. నువ్వు ఉన్నావు తండ్రి, అదే నా ధైర్యము. నువ్వున్నావు, అదే నా నిరీక్షణ. నువ్వున్నావు, అదే నా సంతోషము ఈ లోకములో తండ్రి. చెప్పగలవా యేసయ్యతో ఈ మాట? ఆరాధనలో నిలిచి ఉన్న నీవు యేసయ్యతో ముఖాముఖిగా ఏనాడు చెప్పు. ఎవరు ఉన్నా లేకపోయినా నువ్వున్నావు నజరేయుడైన యేసు. నువ్వు నన్ను దాటిపోవయ్యా మహనీయుడా. నువ్వు నా దాటిపోయే దేవుడవు కాదు తండ్రి, నన్ను ఆదుకునే దేవుడు, నన్ను ఆదరించే దేవుడు, నా పట్ల కృప చూపించే దేవుడు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రం. మనసారా యేసయ్యను మనసారా పిలువండి. యేసయ్యా యేసయ్యా నా కొడుకురా, ఒక్కసారి నా బ్రతుకుని చూడు, నా బ్రతుకుని చూడు తండ్రి, నీకు స్తోత్రం. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. థాంక్యూ జీసస్. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా.